హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, స్టార్ట్ ద వీడియో. చిరంజీవి సినీ జీవితంలో ఎన్నో అవరోధాలు అధిగమించారు. కొనిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి సుప్రీం హీరోగా ఎదిగాడు. తాను చేసే పనిని దైవంగా తలచి శ్రమను పెట్టుబడిగా మలచి సుప్రీం హీరో నుంచి మెగాస్టార్గా ఎదిగే క్రమంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఎదురుదెబ్బలు, వీటన్నింటికీ ఎదురీది మగ మహారాజులా, తిరుగులేని మనిషిగా, మకుటం లేని మహారాజులా తెలుగు సినీ రంగంలో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగి 30 ఏళ్ల పాటు తిరుగులేని నంబర్ 1 హీరోగా వెలిగాడు. చిరంజీవి సినీ జీవితంలో ఆయన్ను వరించిన విజయాలు లేవు, ఆయనకు రాని అవార్డులు లేవు. 1982లో వచ్చిన శుభలేఖ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. 1984లో విడుదలైన ఇంటిగుట్టు సినిమాకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. 1987లో వచ్చిన స్వయం కృషి సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. 1988లో విడుదలైన సినిమా రుద్రవీణ. ఈ చిత్రానికి వచ్చినన్ని అవార్డులు చిరంజీవి సినిమాల్లో ఏ సినిమాకి రానన్ని అవార్డులు వచ్చాయి. ఈ చిత్రానికి గాను చిరంజీవికి 3 అవార్డులు వచ్చాయి. అందులో ముందుగా ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నర్గిస్ దూత్ అవార్డు, బెస్ట్ ఫిలిం, నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. 1992లో వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రానికి గాను చిరంజీవి నటనకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు ఆయనను వరించింది. 1993లో వచ్చిన మాస్ మసాలా మూవీ ముఠా మేస్త్రి. ఈ సినిమాకు గాను ఆయన ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. 1999లో విడుదలైన స్నేహం కోసం సినిమాకు గాను ఆయనకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. 2002లో ఇంద్ర సినిమాతో బాక్సాఫీస్ మీద తుఫానులా విరుచుకుపడి కాసుల వర్షం కురిపించి తెలుగు చిత్రసీమలో ఉన్న రికార్డులన్నింటినీ తుడిచేసి కొత్త రికార్డులను లిఖించాడు. ఈ సినిమాకు గాను చిరంజీవికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియు నంది అవార్డులు ఆయనను వరించాయి. 2004లో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో ఆయన చూపిన నటనా ప్రతిభకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. 2006లో భారత ప్రభుత్వం ఆయన సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2007లో ఫిలింఫేర్ సంస్థ స్పెషల్ లెజెండ్ అవార్డుతో సత్కరించింది. ఇవే కాకుండా ఇప్పుడు మరొక అరుదైన గౌరవ పురస్కారాన్ని ఆయన అందుకున్నాడు. అదేమిటంటే సినీ రంగానికి ఆయన అందించిన సేవలకు గాను గుర్తింపుగా దుబాయ్ ప్రభుత్వం మెగాస్టార్కు గోల్డెన్ వీసాను అందజేసింది. ఈ వీసాతో దుబాయ్లో 10 ఏళ్ల పాటు ఎలాంటి పరిమితులు లేకుండా దుబాయ్లో నివాసం ఉండొచ్చు. చిరంజీవి ప్రస్తుతం సోదరోత్సాహంతో మునిగి తేలుతున్నాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించినందువల్ల ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఆనంద సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.